ఈ చారు ఇలా చిక్కగా టేస్ట్గా ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే అండి, ఒక లైక్ చేయండి. బెండకాయలు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. తేట నీళ్ళు వేసి మంచిగా కొంచెం అటు ఇటు జలపరిచి తీసుకోవాలి. అప్పుడే మనకి బెండకాయల మీద ఉన్న నూనె గినక పోయిద్దండి. చాలా మంచిగా నీట్గా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఇప్పుడైతే తొడమలు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి. నచ్చిన వాళ్ళు కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. చారుగా అండి ఎలా కట్ చేసుకున్నా ఏం లేదు. మొత్తం కూడా అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. పూర్తిగా బెండకాయలన్నీ కట్ చేసుకుంటున్నాను నేనైతే. చారు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. అన్నీ కూడా కట్ చేసుకున్నానండి. ఒక్కోటి కాకుండా ఒక 4 పట్టుకొని కట్ చేస్తే త్వరగా అయిపోతాయని అలా కట్ చేస్తున్నాను. ఒక 2 ఆనియన్స్ కూడా తీసుకోవాలండి. వాటిని కూడా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ కూడా. కొంచెం చింతపండు అయితే తీసుకొని కొన్ని వాటర్తో ముందుగా కడిగేసుకోవాలండి, లేదంటే బాగోదు. కడిగేసుకొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లైనా వేసుకోవచ్చు, ఉన్నదాకా బెండకాయలను బట్టి కనుక మీరు వేసుకోవచ్చు. తాలింపులు అయితే నేను అన్నీ వేసేసాను. పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ వేసేసాను. పసుపు కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి. పసుపు అనేది కొంచెం మగ్గినాక ఇక బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గినాకనే బెండకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. అప్పుడే పచ్చి పచ్చిగా లేకుండా ఉంటాయి చారులో ఆనియన్స్ ముక్కలు. బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోపల మనం చింతపండుని పులుసు తీసుకోవాలి. కొంచెం మగ్గినాక ఒక స్పూన్ కారం వేసుకొని అందులో మనం చారు పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసుకున్నాక మనకి అంటే మరింత వేసుకోవద్దు, బాగా పుల్లగా ఉంటే బాగోదు. అందుకే నేనైతే కొంచెం చింతపండు చారు పోసి మిగతా కొన్ని వాటర్ పోసాను. చూడండి, ఆ విధంగా మనం కొంచెం ఒక స్పూన్ కల్లు ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు అయితే మనం బాగా మసలనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చారు కొంచెం తక్కువైందండి. ఆడ అచ్చుబడి కనిపిస్తుంది కదా, అలా కొంచెం ఇనకాలి. ఇనికినాక మనం మసాలా వేసుకొని మరొక 5 నిమిషాల సేపు కూడా మనం బాగా మరగనివ్వాలి. అప్పుడే మనకు చారు అనేది చిక్కగా వస్తుంది. బెండకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి. చారు అయితే రెడీ అయిపోయింది. నేనైతే అన్నం కూడా పెట్టుకొని తిని చూపెడదాం ఒకసారి అని చూస్తున్నాను. చూడండి, చారు ఇలా చిక్కదనం అనేది వచ్చింది. ఇది వేడి మీద కాబట్టి ఇంకా అలా ఉందండి. ఇంకా చల్లారితే ఇంకా బాగా చిక్కగా అవుతుంది. చారు అయితే సూపర్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్